అబ్బబ్బబ్బబ్బా. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరేంటండి ప్రెసిడెంట్ గారు? ఏం లేదు పంతులు గారు, మొన్న నా జాతకం చూసి మీకేదో ప్రమాదం జరగబోతుందని చెప్పారు కదా. మీరు చెప్పిన దగ్గర నుంచి ప్రతి గడియ ఓ గండంలా గడుపుతున్నాను. అందుకే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. నేనేదో డబ్బు కోసం గండం అంటే ఇప్పుడు ఇడు వాయుగుండంలో వచ్చేసాడు. అయితే దానికోసం వచ్చేస్తారు అర్ధరాత్రి? పగలుస్తే ఈ ప్రెసిడెంట్కి జాతకాల మీద నమ్మకం ఎక్కువని ఈ పోరంబోగు జనం చాటింపేయిస్తారండి బాబు. రాత్రిపూట జాతకాలు చెప్పకూడదండి. జాతకం జ్యోతిష్యం ఒప్పుకోదు. చూడకండి, చెప్పండి చాలు. వీడి జాతకం ఎప్పుడు చూశానో నాకే గుర్తులేదు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? జాతకంలో ఏదైనా ప్రమాదం ఉందా? ప్రమాదమే. దాని మొగుడొస్తే నాకు ప్రమాదం. ఏదో అన్నారు? ఏమీ లేదండి. ఎంతసేపు ఈడేదో ఒకటి చెప్పేది. ఏమైందండి? పొగ వల్ల మీకు ప్రమాదం. అతి ముఖ్యంగా సిగరెట్ పొగ వల్ల మీకు ప్రమాదం. పంతులు గారు, మా ముత్తాత దగ్గర నుంచి మా తాత దాకా, మా తండ్రి గారి దగ్గర నుంచి నా దాకా అసలు ఆ మాటకొస్తే మా వంశంలో ఎవ్వరికీ సిగరెట్ తాగే అలవాటే లేదు. అట్లాంటిది నాకు పొగ వల్ల గండం రావడం ఏంటండి బాబు? ఏం మాడుతున్నారు? ప్రెసిడెంట్ గారు, నా జాతకం ఎప్పుడూ తప్పుపోలేదు. ఒకసారి ఆలోచించండి. పంతులు గారు, మా నాన్నగారు ఆస్తమా వల్లే పోయారండి. అది అక్కడ పడిన ఫిట్టింగ్. తెలియకుండా అదే దోషం మీకు కూడా పట్టుకుంది. సరే సరే పంతులు గారు, ఇదిగో ఆ డబ్బులు గూగుల్ పేయో ఫోన్ పేయో పంపుదు గాని ఇక్కడ నుంచి ముందే వెళ్ళండి సార్. అలాగే. లోపల ఇదేం చేస్తుందో. పంతులు గారు, ప్రెసిడెంట్ గారు, బయట మీ దరిదాపుల్లో ఎవడు దోలెక్కి సిగరెట్ కాల్చినా మీ దోల తీరిపోద్ది. వెళ్ళండి సార్, వెళ్ళండి.